తీసేమనండి అన్న అన్న సార్ మీరు సైడ్ కూడా సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, త్రిపుల గారి నాయకత్వం, త్రిపుల గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు 73 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 74వ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది. ఆయన త్వరలో రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయం సాధిస్తారు. అలాగే అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర పరిపాలనని అహర్నిశలు కృషి చేసి గాడిలో పెట్టగల సమర్థుడు ఆయన ఒక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆయన అద్భుతమైన ఫలితాలు సాధించేలాగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు గురించే ఈరోజు కార్యక్రమం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా ఆ విషయాలు కూడా చర్చించుకుందాం. అదేమిటంటే గులకరాయి ఒక 5-6 రోజుల్లో కంకర రాయిగా మారిన విధానం ఎట్టిదనినా అనే దాని మీద మనం చర్చిద్దాం. మనం చూసాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో జరిగిన ఆ డ్రామా ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే ఏదో సడన్గా ఒక రాయి వచ్చి ఆయనకి తాకిన తర్వాత తాకి కంట్లో తాకి, అంటే సీఎం గారికి కంట్లో తాకొచ్చు, కానీ మరీ కన్ను డ్రామా వేసి మరీ ఖైదీ కన్నేలాగా ఒక కన్ను మూసేసి ఆయన తిరిగితే మరీ దరిద్రంగా ఉంటుందని కాబోలు ఆయన కొంచెం ఆ పట్టి వేసుకుని కొంచెం నీట్గా ఉండేలాగా ఆ స్టోన్ ప్లాన్ చేసింది. సరే అల్లంపల్లి ఆయన కట్టుకున్నాడు. ముందుగా గులకరాయి అన్నారు, హత్యా ప్రయత్నం అన్నారు. నార్మల్గా ఏదైతే వెపన్ యూజ్ చేస్తాం 307 కేసు పెట్టినప్పుడు ఆ వెపన్ను దొరకాలి. అంటే ఇక్కడ వెపన్ ఏంటంటే ఓ రాయి, గులకరాయి అప్పట్లో. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ గులకరాలు లేవట. మరి గులకరాలు లేకుండా మరి గులకరాయి కేసు నిలబడదేమో అని చెప్పి ఆలోచించి దాన్ని కంకర్రాయిగా మార్చారు. కంకర్రాయి అంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ కంకర్రాళ్ళు ఉంటాయి. ఓ చిన్న కంకర్రాయి, మన సైడ్ ఏంటి బెడ్డ ముక్క అంటాం కదా, చిన్న బెడ్డ ముక్క దొరికింది. అంటే అరేంజ్ చేశారు. ఇది చాలా హడావుడి చేయాలనుకున్నారు, ఎక్కడ బూమరాంగ్ అయింది. మరి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పాపం సతీష్ అని ఒక కుర్రోడు, అడిగి 16 ఏళ్ళు అని పాపం, ఆ సతీష్ అన్నోడిని ఒకరిని ఇరికించాలని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత దుర్గారావు అని ఇంకో వ్యక్తిని, ఆయన పెద్దోడే అనుకుంటా, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. ఎందుకంటే వైసీపీ సానుభూతిపరులను పెడితే కోడికత్తి కేసులాగా మరీ ఇప్పుడే అలరైపోతుంది, ఎలక్షన్ ముందు అలరవటం మంచిది కాదు. కాబట్టి 2 క్యారెక్టర్లు ఎన్నుకున్నారు, సతీష్ అనే ఒక బాలుడు, దుర్గారావు అనే ఒక వ్యక్తి.
ఇది కూడా ఎలాగా వాళ్ళ పేపర్లో చూసా. సతీష్ అనే వ్యక్తి తండ్రి వాళ్ళ తనయుడు రాయేశాడని చెప్పి తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళా విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. విఆర్ఓ మా సతీష్ తప్పు చేశాడమ్మా, రాయించుకుని ముఖ్యమంత్రి మీద వేసింది ఈడేనమ్మా అని చెప్పి వెళ్ళి చెప్పేశాడంట. చెప్తే అలాగా నువ్వు చేసావా, అయితే ఆగు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడంట. పోలీసు వచ్చాడు. వచ్చి ఏంటమ్మా నువ్వే రాయేసావా అంటే, అవును సార్ నేనే రాయేశానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి నేనే రాయేశానని చెప్పాడంట. అందుకని ఆ సతీష్ని పట్టుకుపోయారు. ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. దుర్గారావు నిన్న అసలు రాయించుకుని ఓడగొట్టమన్నాడు రా అన్నారంట. అడిగితే నా దుర్గారావు చెప్పాడండి అన్నారంట. దుర్గారావు అని చెప్పి ఓ దుర్గారావుని పట్టుకుని నువ్వు ఆ అసెంబ్లీ బొండా ఉమా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అది అక్కడే పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్నును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిన తర్వాత అటుగా వెళ్ళి ఆయన కూడా గాయపరిచింది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ గాయపరుస్తాడు, ఇంకొకరికి వేరే వాడికి సంబంధం ఏముంటుందని ఒక పర్హాప్స్ ఆ లాజిక్తో అనుకుంటా, ఆ లాజిక్తో ఆ దుర్గారావుతో చెప్పించినట్టుగా ఉన్నారు.